అమరావతి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్కాపురం జనరల్ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ సాక్షిగా కోరారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ లో మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన చెంచులు, లంబాడి ప్రజలు నివసిస్తారని, వారు మెరుగైన వైద్య సహాయం పొందాలంటే మార్కాపురం హాస్పిటల్లోనే సాధ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2014-19 కాలంలో మార్కాపురం జనరల్ హాస్పిటల్ గా జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారని గుర్తు చేశారు. ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేక చిన్న చికిత్సను కూడా నరసరావుపేట, గుంటూరు, విజయవాడలో, ఒంగోలు పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందని, తద్వారా ప్రజల డబ్బు, సమయం వృధా అవుతున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. హాస్పిటల్లో 350 పడకల ఆసుపత్రి ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రాష్ట్ర బడ్జెట్లో 6% కేటాయించాలని చెప్పి ఒక నిబంధన ఇచ్చింది అధ్యక్ష. అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం 8% కేటాయించండి అని చెప్పి సిఫార్సులు కూడా చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం కేవలం 3.6% మాత్రమే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి ఈ పేద ప్రజలను ఏ రకంగా అనగదొక్కిందో ఇంకా ఇంతకన్నా నిదర్శనం లేదు అధ్యక్ష. ఎక్కడా పట్టించుకున్న పాపాన పోల. 2024-25లో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క సంవత్సరంలోనే 6.9% మనం కేంద్రం కేటాయించాం అధ్యక్ష నిధులు. 2025-26 సంవత్సరానికి గాను 6.7% కేటాయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు కొన్ని వేల కుటుంబాలకు, లక్షల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉంది అధ్యక్ష మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. గత ప్రభుత్వంలో 3000 పైచిలకు బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టిపోతే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2200 కోట్ల పైచిలకు బకాయిలు కట్టి ఈరోజు అందరికీ వైద్య మందిరాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి తరుణంలో మెడికల్ కాలేజీలు అనేవి మేము తీసుకొని వస్తూ ఉన్నాం, మేము తీసుకొచ్చాం అని చెప్పి 17 కాలేజీలకు 8450 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఈ మధ్య ఒక పేపర్లో చూసాం అధ్యక్ష, మా నాయకుడు పర్సెంటేజ్ తీసుకొని కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు అని అన్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఏమనొచ్చు అధ్యక్ష? మనం కూడా వాళ్ళని అదే రకంగా అనొచ్చు కదా. 8450 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి మీరు పర్సెంటేజ్ తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలని అనగదొక్కామని చెప్పి మనం ఇంతకన్నా చెప్పేదానికి నిదర్శనం ఉంది కదా అధ్యక్ష. మనం కూడా అనొచ్చు కదా. నోటికి ఏదొస్తే అది అంటమేనా? ఒక మంచి వ్యక్తిని, ఈరోజు ఈ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా నీకు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నీకు తీర్పిస్తే దాన్ని విస్మరించి మా ముఖ్యమంత్రి గారి మీద, మా యువనాయకుడి మీద మీరు నిందలు మోపడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ యొక్క మెడికల్ కాలేజీలకు 8450 కోట్ల రూపాయలు చూపించి 13,000 కోట్ల రూపాయలు నాబార్డులో శాంక్షన్ చేయించారు అధ్యక్ష. 6,000 కోట్ల పైచలకు డబ్బులు డ్రా చేశారు అధ్యక్ష. కానీ తీరా ఇచ్చింది ఎంత అధ్యక్ష? 1450 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు బిల్లులు చెల్లించి మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసుకొని మరి ఏం చేశారని అడిగితే కనీసం మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు లేరంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితితో మనం దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కాలేజీలు కట్టలేదంటారు, వాళ్ళ నోటికి ఏదొస్తే అదంటారు. వాళ్ళకున్న రెండు ఉన్నాయి అధ్యక్ష. మాకేం లేవు వాళ్ళకి అన్ని పేపర్లు ఉన్నాయంటారు అధ్యక్ష. వాళ్ళకే ఉన్నాయి అధ్యక్ష, మా నాయకుడికే ఏం లేవు అధ్యక్ష. వాళ్ళకే ఉన్న సాక్షి పేపర్ వాళ్ళదే, అదే ఇంకోటి సాక్షి టీవీ వాళ్ళదే. కానీ మా నాయకుడి పేరు మీద కానీ, మా నాయకుడి కుటుంబం పేరు మీద కానీ ఒక కాలేజీ కానీ, ఒక పేపర్ కానీ, ఒక పెన్ను కానీ, కనీసం ఒక టీవీ కానీ లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ వాళ్ళు ఏది మారితే అది చెల్లుతుందని చెప్పి ఆ రోజు నిందలన్నీ వేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. మేమందరం చాలా సంతోషపడ్డాం. వెనుకబడ్డ ప్రాంతంలో మార్కాపూర్లో మనకు కడతా ఉన్నారు, మన ప్రాంతంలో వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మనకు కూడా వైద్య సౌకర్యాలు మెరుగవుతాయని చెప్పి ఆశపడ్డాం అధ్యక్ష. కానీ తీరా కట్టింది ఎంత అధ్యక్ష? 3.61 లక్షల స్క్వేర్ ఫీట్లు అధ్యక్ష.
కట్టాల్సింది అధ్యక్ష 13.35 లక్షల స్క్వేర్ ఫీట్లు అధ్యక్ష. కానీ ఈ మధ్య 1000 మందిని తీసుకుపోయి ధర్నా చేస్తారు అధ్యక్ష. పోయి కాలేజీల మీద పడండి అని చెప్తారు అధ్యక్ష. పోయి ధర్నా చేయండి, మేము కట్టే మేము చూపించమని అంటారు అధ్యక్ష. మెడికల్ కాలేజీలకు సీట్లు వస్తే ఎన్నికి పంపించారని చెప్తారు అధ్యక్ష. కానీ ఆడ బిల్డింగ్లు ఏంటి అధ్యక్ష? 80% మహిళల హాస్టల్ బిల్డింగ్ అయింది అధ్యక్ష. 20% కేవలం బాయ్స్ హాస్టల్ అయింది అధ్యక్ష. ఇంకా ఈ రెండు చూసి కాలేజీ పూర్తయింది, కాలేజీ సీట్లు వచ్చినాయి కాబట్టి కాలేజీ ప్రారంభించండి అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ఎంసీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి రిజెక్ట్ చేసినటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పక్షపాతిగా ప్రజలని ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిందనే దానికి కొన్ని నిదర్శనాలు ఉంది అధ్యక్ష. 2014-19 అధ్యక్ష, ఒక్క నిమిషం ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్క నిమిషం అయిపోయింది అధ్యక్ష. 2014-19 అధ్యక్ష లివర్ కేసులు 14,000 వచ్చినాయి అధ్యక్ష. 19-24 అధ్యక్ష 29,329 కేసులు వచ్చినాయి అధ్యక్ష. న్యూరలాజికల్ కేసులు అధ్యక్ష 1276 ఆ రోజు మన గవర్నమెంట్ లో వస్తే ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ లో 12,663 వచ్చాయి అధ్యక్ష. కిడ్నీ కేసులు 49,000 చిల్లర మన గవర్నమెంట్ లో వస్తే వాళ్ళ గవర్నమెంట్ లో 90,385 కేసులు వచ్చాయి అధ్యక్ష. వాళ్ళు నెలకు వచ్చేసి వరుస 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం అధ్యక్ష 480 కోట్ల పైచలకు ప్రతి నెల ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష గుండె జబ్బుల వాళ్లకు 40,000 రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ ని ఈ రోజుకి 2,000 మంది పైచలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలు కాపాడిందంటే ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కానీ వాళ్ళు మనల్ని తప్పు పడతారు, మీరు డబ్బులు ఇవ్వలేదంటారు, ఏ కుంటు సాకులు చెప్తారు, అన్ని రకాలుగా చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రజల్లో మన మీద ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తా ఉన్నటువంటి వాటిని తిప్పికొడదామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.